అన్ని పర్పస్లు మీకు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండాలి. అంటే ఒక ప్రేక్షకుడిని కాదండి, మనం అందరినీ చూసుకోవాలి. ఒక సినిమా తీస్తున్నప్పుడు అందరినీ దృష్టిలో పెట్టి తీయాలండి. అంటే కొందరు కామెడీ ఇష్టం, కొందరు హారర్, బట్ అన్ని కలగలిపి చేసే సినిమా అంటే ఇది. సో ఇలా అండి. అంటే ఇప్పుడు ఈ సినిమా చూస్తేనంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు వరకు రాజేంద్ర ప్రసాద్ గారు హారర్ కామెడీలో చేయలేదండి. సో నాకు అదొక అడ్వాంటేజ్ అండి. సో మీ ఇద్దరం అంటే ఆల్మోస్ట్ పోటాపోటీగా అంటే ఇద్దరం ఉంటా ఉండాలి సినిమా అంతా. సో నాది కామెడీ బ్యాలెన్స్ చేయటం అంటే ఒక కాంబినేషన్ ప్లస్ అది కామెడీ, ఇద్దరం హారర్ కామెడీ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ డెఫినెట్గా ఒక ఆడియన్స్ చూడగానే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని అనిపిస్తుందండి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండి. అండ్ బట్ నాగేష్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి ఏంటంటేనండి, ఫస్ట్ నుంచి నా కాన్ఫిడెంట్ ఏంటంటేనండి, ఆయన మంచి మ్యూజిక్ అంటే ఇస్తారండి. అంటే ఆయనకి మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. నా సినిమాలనే కాదండి, ఆయన చేసిన సినిమాలు ఏమి చూసుకున్నా కూడా. సో అదొకటండి. ఆ నాగేష్ రెడ్డి గారి దగ్గరకు వస్తే అమ్మయ్య ఆడియో చూసుకోకర్లేదు మనం అని. ఒక పని మనకు తప్పినట్టే. పని కాదండి అసలు మనకు, అసలు అది ఇప్పుడు డైరెక్టర్ పని అని. బట్ మనకి ఏమవుతుందంటే చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుందండి. అంటే డెఫినెట్గా మంచి ఆడియో ఉంటుందని.